అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభ ప్రతి సంవత్సరం చాలా హైలైట్ గా చేస్తుండే. ఇక్కడ పెద్ద పెద్ద స్టేజ్ వేసి ఆయన నియోజకవర్గంలోనో లేదంటే ఆయన పలుకుబడి ఉన్న దగ్గరనో చేస్తుండే. అట్లాంటిది ఈసారి కావాలని గ్రామాలలో చేసుకోండి అని ఎందుకు పిలుపునిచ్చాడు? ఇట్లాంటి గొడవలు క్రియేట్ అవుతాయని. క్రియేట్ అని కాదు కానీ జనసేన పార్టీ ప్రతి గ్రామంకు, ప్రతి మండలానికి, ప్రతి జిల్లాకు కూడా పోవాలనే ఉద్దేశంతో గ్రామాలలో వేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఇలా కార్యకర్తలు అందరూ కూడా పాల్గొంటారు. ఇవాళ ఎక్కడో సభ పెడితే గిట్ట అందరు కార్యకర్తలు రాలేకపోతే, ఎందుకంటే గ్రామాలలో చాలా మంది కార్యకర్తలు గ్రామాలలోనే ఉంటారు. ఇలా కార్యకర్తలు కూడా అందరూ కూడా పార్టీ కోసము, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటే అందరూ కూడా గ్రామాలలో వేసుకుంటే అందరూ కూడా పాల్గొంటారనే ఉద్దేశంతో అదేవిధంగా ఒక గ్రామంలో కూడా ప్రోగ్రామ్ చేసినట్టు ఉంటుంది. కాబట్టి మంచి విషయం, మంచి పద్ధతి అది. అంటే మరి ఇప్పుడు ఆయన ఏదైతే నియోజకవర్గం నుంచి గెలిచాడు పిఠాపురం, అక్కడికి కూడా వెళ్ళలేదు అసలు. సో ఏదో గిరిజనులు పాడేరు అని చెప్పేసి అక్కడిక్కడ తిరుగుతున్నాడు. సో దాని గురించి ఏమంటారు మీరు? రాజకీయం మీద ఆయనకి అంటే ఆశ వదులుకున్నాడు అన్న మాట వైసీపీ వాళ్ళు తీసుకొస్తున్నారు. అదేం లేదండి, ప్రజలకు ఇప్పుడు పార్టీ కన్నా, పార్టీ ప్రోగ్రామ్ కన్నా నాకు ప్రజలే ముఖ్యం అని చెప్పేసి ప్రజల కోసం వెళ్ళినట్టు అది ఒక మంచి గొప్ప విషయంగా మనం భావించాలి. వీళ్ళు ఎందుకంటే పార్టీ ప్రోగ్రామ్ అప్పటి మనం ఆయన లేకుండా కూడా పార్టీ కార్యకర్తలు ప్రోగ్రామ్ చేస్తారు. కానీ అక్కడ ప్రజలకు ఇబ్బంది అయిందంటే ప్రజల కోసం పోతే చాలా మంచి విషయమే కదా. ఇబ్బంది అయిందని పోలేదు ఆయన, జస్ట్ అక్కడ సెలబ్రేట్ చేసుకొని అక్కడ వాటర్ రాకపోతే వాటర్ సప్లై కానీ రోడ్లు అక్కడ ప్రాబ్లమ్స్ తెలుసుకొని అదే అండి, ప్రజా సమస్యల కోసమే అక్కడికి వెళ్ళింది కదా. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఏదైనా కూడా ప్రజా సమస్యల కోసమే అక్కడికి వెళ్ళి ప్రజల కోసం పనిచేయడానికి వెళ్ళింది కాబట్టి ఒక మంచి విషయం. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయ కార్యక్రమము ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడన్నా కూడా చేసుకోవచ్చు. ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి, పిఠాపురంలో నిన్న వర్మ గారు చిన్న ఇష్యూ క్రియేట్ చేశారు. అంటే అలిగినట్టు ఆయన ఎప్పుడో పవన్ కళ్యాణ్ పోస్టర్ గాని ప్రోగ్రామ్ పెడితే అలానే బిహేవ్ చేశారు. సో నిన్న చంద్రబాబు నాయుడు గారి ఫోటో చిన్నగా ఉంది, పవన్ కళ్యాణ్ గారిది పెద్దగా ఉంది. సో మా నాయకుడిది ఫోటో చిన్నగా ఉన్నందుకు మేము డయాస్ ఎక్కము అని చెప్పి అలిగి కింద వచ్చి కూర్చుంది. దాని గురించి ఇప్పుడు గొడవలు క్రియేట్ చేయాలి, పడకుండా కూడా దేనికైనా కూడా కావాలని చేయాలంటే చిన్నపాటి విషయాన్ని పెట్టుకొని కూడా చేయొచ్చు. ఎలా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ ఇప్పుడు ఫ్లెక్సీ పవన్ కళ్యాణ్ తయారు చేయలేడు కాండి. అక్కడ ఉన్నటువంటి నాయకులు, గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు వాళ్ళు ఫ్లెక్సీలు తయారు చేస్తారు. వాళ్ళే దానికి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారండి అంటే కావాలనుకొని ఏదో ఒక క్రియేట్ చేయాలి, ఇక్కడ ఈ విధంగా గొడవ వేయాలి, సృష్టించాలనే ఉద్దేశంతో వర్మ గారు మాట్లాడింది తప్ప అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చిన్నగా వేయాలని మాట్లాడేదని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ విషయము పార్టీ